వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మరి ఈ వాక్య భాగము మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగమే. అయితే ఇందులో మరి కొన్ని తలంపులు అనగా, మరి యేసు ప్రభు వాడుకున్న లేదా యేసు ప్రభు ఎక్కిన వాహనమైన గాడిదను గూర్చి కొన్ని విషయాలు మనము కొన్ని ఆలోచిద్దాము. అంటే బైబిల్లో దేవుడు మనకు పాఠాలు నేర్పించడానికి కొన్ని జంతువులను వాడుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. కొన్ని పక్షులు కూడా కొన్ని ఉదాహరించడం కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ గాడిదను గూర్చి వాడడంలోని కొన్ని విషయాలు నేను ఆలోచించినప్పుడు దేవుడు ఆరాధించడానికి లేదా దేవుని కృతజ్ఞత కలిగి ఉండడానికి కొన్ని తలంపులు దేవుడు సహాయం చేశాడు. మొదటగా ఈ యొక్క గాడిదను గూర్చి మనము ఆలోచిస్తే మరి చాలా విషయాలు మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గూర్చిన ముందు మాటలు, ఆయన వస్తాడని మనం పాత నిబంధనలు ప్రతి గ్రంథంలో కూడా క్రీస్తుని గూర్చిన మనం మాట చూస్తూ ఉంటాం. తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి కూడా చూస్తూ ఉంటాం. యూదా రాజులు ఒక రాజు అయితే, ఏషియా రాజు గురించి అయితే 300 సంవత్సరాల ముందే రాయబడ్డట్టుగా, తర్వాత కోరేషు గురించి కూడా రాయబట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఒక జంతువు గురించి ముందుగా రాయబడ్డం అనేది మనం ఈ గాడిదను గురించి మాత్రమే చూస్తూ ఉంటాం కదా. మరి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట, ఇదిగో నీ రాజు స్వాతికుడై గాడిదను, భారావాహిక పశువులు చిన్న పిల్లలు. అక్కడ సియోను కుమారి సంతోషించిన మాట కూడా మన జకరియా 9:9లో చూస్తూ ఉంటాం. అయితే నాకు ప్రత్యేకంగా అనిపించింది, ప్రభువు వాడుకునే ఒక గంట లేదా ఒక సమయం, ఒక దినము వాడబడే ఒక గాడిదను గూర్చి దేవుడు ముందుగా రాయించాడు. మరి ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయుటకు మరి పిలువబడిన మన గురించి కూడా మరి కొన్ని వాగ్దానాలు చూసినప్పుడు మనకు ఎంతగానో సంతోషం కలిగి అదొక వాగ్దానం చూద్దాం. అదేంటంటే ఎఫెసులోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసులో రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది మనకు. అక్కడ అవును, ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకొనను కదా. ఈ మాట నిజంగా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజంగా ప్రభువు మరి ఆ కొద్ది సమయం వాడుకునే గాడిదను గూర్చే ముందుగా రాయించిన దేవుడు, మనము ఎప్పుడు ఆయనతో పాటు ఉండుటకు మన గురించి కూడా కొన్ని వాగ్దానాలు రాయబడ్డాయి. దాంట్లో ముఖ్యమైన అంటే ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన వాగ్దానం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అని క్రీస్తులో, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నమాట. అది మనకెంతో ఆదరణ, ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ మాటను నేను మరి నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా సాక్ష్యాన్ని కూడా ఇంతకుముందు మీతో పంచుకున్నాను నేను. అయితే నా చిన్నతనంలో నేను ప్రభువును 6th క్లాస్లోనే తెలుసుకున్నాను. తర్వాత 7th క్లాస్లో రక్షణ తీర్మానం చేసుకున్నాను. అయితే మా కుటుంబము రక్షణ లేని కుటుంబమే, హైందవ కుటుంబము. అయితే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు 5 లేదా 6 నెలలు ఆ వయసులో ఉన్నప్పుడు
ఫోటో తీయడానికి కెమెరామ్యాన్ని తీసుకొచ్చారన్నట్టు. అయితే మా ఇంట్లో సరిగా లేదని మా ఎదురుగా ఉన్న ఒక క్రైస్తవ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఫోటో తీయడానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ మరి ఫోటో తీసే సమయానికే నేను ఏడవడం స్టార్ట్ చేశానంట. అయితే ఎలాగైనా ఏడుపు మాన్పించాలని వారి దగ్గరలో ఒక బైబిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టారంట. చేతిలో పెట్టినప్పుడు వెంటనే ఏడుపు మానేసి ఆ ఫోటోను తీసడం జరిగింది. అయితే ఆ ఫోటోను ఎప్పుడు చూశానంటే ప్రభు నన్ను రక్షించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో నాకు కనిపించింది. ఆ కనిపించినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించాను. ప్రభువా, మరి నేను 6th 7thలోనే నమ్ముకున్నానని అనుకున్నాను, కానీ మరి ఈ మాట అప్పుడు గుర్తుకొచ్చింది వెంటనే. ప్రభువా, జగత్తు పునాది వేయకూడ మునిపే నువ్వు క్రీస్తులో నన్ను చూసావు, క్రీస్తులో నువ్వు ప్రేమించావు, నన్ను ఎన్నుకున్నావు అనే విషయాన్ని నాకు గుర్తొచ్చింది. తర్వాత రెండవదిగా ఈ యొక్క ప్రభువును మోసిన ఈ గాడిదను గురించిన రెండో అనుభవం ఏంటంటే, అక్కడ 2వ వచనంలో కనిపిస్తుంది. 21వ అధ్యాయము 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగాడే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోను గాడిద పిల్లయు మీకు కనబడును. మరి ఈ గాడిదను గురించి చెప్పబడిన మాట నిజమే ముందుగానే, కానీ మరి ప్రభు వాడుకునే సమయానికి ఇది కట్టబడిన అనుభవం, దాన్ని అక్కడ కట్టేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి మన జీవితాల్లో కూడా ప్రభు మన గూర్చి ముందుగానే నిర్ణయించాడు, కానీ మరి సువార్త మన యొద్దకు వచ్చేటప్పటికి మనం కొన్ని బంధకాల్లో మనం ఉండిపోయాం. మన పాపం అనే బంధకాల్లో రకరకాలైన మనకు వ్యసనాల్లో మనము మునిగిపోయి ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా తన శిష్యుల్ని పంపించి దాన్ని తోలుకొని తీసుకొని రండి, దాన్ని కట్లు విప్పి తీసుకొని రండి అనే విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా మన యొద్దకు కూడా సువార్త తన సేవకుల ద్వారా దేవుడు ముందుగానే నిర్ణయించిన దేవుడు మరి మనల్ని విడిపించడానికి తన సేవకులు మన యొద్దకు నడిపించి మన వరకు సువార్తను తీసుకొచ్చి మనం కూడా తన యొక్క సంఘములో ఉండాలని దేవుడు ముందుగా నిర్ణయించాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత చివరిగా మూడోదిగా చూసుకున్నప్పుడు ఇక్కడ 6-7 వచనాల్లో 7వ వచనంలో చూసినప్పుడు, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అయినందు కూడా జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మరి నిజానికి ఆ ఘనత కలగవలసింది లేదా ఆహ్వానించింది ప్రభునే. ఇక్కడ మరి ప్రభునే వారు స్తోత్రం అని లేకుంటే హోసన్న సర్వోన్నతుల జయమని ప్రభుకు కేకలు వేసినట్టుగా చూస్తాం. కానీ మరి ఇక్కడ ఆయన ఆసీనుడై ఉన్న ఆ గాడిదకు కదా, మరి ఆ బట్టలపైన కానీ లేదా ఆ చెట్ల కొమ్మలపైన కానీ మరి నడిచింది ప్రభు కాదు కానీ గాడిదనే కదా. నిజానికి ఆ గాడిదకు వచ్చిన ఘనత ఎంత గొప్పదో కదా అనిపించింది. నిజానికి ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే అది క్రీస్తుని బట్టే, క్రీస్తు తనపై ఉండటాన్ని బట్టి ఆ గాడిదకు ఆ ఘనత వచ్చింది. నిజంగా వ్యక్తిగతంగా మనందరి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దినమున మనం అనుభవిస్తున్న ఈ రక్షణ కానీ మనకి సహవాసం కానీ ఇవన్నీ కూడా క్రీస్తుని బట్టే మనకు వచ్చాయి, కానీ మనంతటా మనము ఏది కూడా మనకు అలాంటి ఘనత పొందవలసిన ఘనతలు మనకు లేవు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుగా దేవుడు నిర్ణయించిన మన దేవుడు, బంధకాల్లో ఉండగా మనల్ని విడిపించిన దేవుడు, తర్వాత మనకు ఎంతో ఘనతను మనకు తీసుకొచ్చిన దేవునికి మనము ఆరాధన సమర్పిద్దాం.